హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ట్రెడిషనల్ స్వీట్ పాల తాలికలు రెసిపీ అనమాట. సంక్రాంతి వస్తుంది కదా, ఫెస్టివల్ కోసం పాల తాలికలు స్వీట్ రెసిపీ. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఒక కప్ కానీ ఒక గ్లాస్ కానీ మెజర్మెంట్ అయితే తీసుకోండి. కరెక్ట్గా డీటెయిల్గా అర్థమవుతుంది మీకు. నేనైతే ఒక 4 గ్లాసెస్ రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం, స్టోర్ బియ్యం ఇట్లా అంటారు కదా, అవైతే తీసుకుంటున్నాను. ఈ రెసిపీకి స్టోర్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయి కాబట్టి స్టోర్ బియ్యం యూజ్ చేస్తున్నాను. 4 కప్స్ తీసుకున్నాం కదా, దీంట్లో రాళ్ళు అవేమైనా ఉంటే ఒడ్లు ఏరేసుకొని పక్కన పెట్టేసుకొని నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే సన్న పురుగు లేకపోతే స్టోర్ బియ్యం కదా, కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఒక 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మీకు కుదిరితే ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉంచుకోండి. లేదంటే మనము మార్నింగ్ లెగవంగానే 6కి అట్లా నానబెట్టుకున్నామంటే 12కి అట్లాగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా దొడ్డు బియ్యం ఎంత బాగా నానిపోయినాయో. ఇవి నానిపోయిన తర్వాత వాటర్ అంతా స్టెయిన్ చేసేసి ఇట్లాగా కాటన్ క్లాత్ కానీ, కాటన్ చున్నీ కానీ, కాటన్ బన్నీ కానీ ఏదైనా ఉంటే దాని మీద ఇట్లాగా నీట్గా ఆరబోసుకోవాలి. ఎందుకంటే తడి ఆరిపోవాలన్నమాట, దీంట్లో తడి ఉండకూడదు. అందుకని చెప్పి తడి లేకుండా ఇట్లా ఆరబోసుకొని జస్ట్ ఒక 1/2 అవర్ ఫ్యాన్ గాలికి ఉంచామంటే మాత్రం ఈ పైన తడి ఉంటుంది కదా బియ్యం మీద, ఆ తడంతా ఆరిపోతుంది. దీనికి తడి బియ్యంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మనం పొడి బియ్య పిండితో చేస్తే టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి తడి పిండే కావాలి. దానికోసం ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఇది చేతులకి తడి అంటుకోకుండా ఉన్నప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే పిండి మరకైతే ఇస్తాం కదండి. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కదా, నేను మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం జల్లెడేసుకుంటున్నాను. ఇది 2 టైమ్స్ అయితే పడినాయి నాకు బియ్యము. ఇవన్నీ 2 టైమ్స్ వేసుకున్న తర్వాత ఒక జల్లెడలో వేసుకొని మొత్తం మెత్తటి పిండి, సాఫ్ట్ పిండే రావాలి. దీంట్లో కొంచెం రవ్వ వచ్చినా కానీ పాల తాలికలు అనేవి చెడిపోతాయి, టేస్ట్ అయితే బాగోదు. చూసారు కదా మెత్తటి పౌడర్ అయితే రావాలి, పౌడర్ లాగా మెత్తటి పౌడరే రావాలి. చూసారు కదా 2 టైమ్స్ నీట్గా వేసేసుకొని జల్లెడలో వేసేసుకొని పిండి అంతా జల్లిచ్చేసుకున్నాను. చాలామంది వీటిని పొడి బియ్య పిండితో చేస్తారు కానీ టేస్ట్ అంతగా బాగోదు. ఈ రవ్వ మిగిలిపోయింది, కొంచెం పక్కన పెట్టేసుకోండి. బియ్య పిండికి దేనికైనా వాడుకోవచ్చు. చూసారు కదా ఇట్లా ఉండాలి తడి బియ్య పిండి. ఇట్లా ఉంటేనే మనం చేసే పాల తాలికలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది తడి ఆరిపోకుండా ఉండడానికి మనము ఒక కుప్పలాగా దీన్ని ఇట్లా సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిపోకూడదు. తడి ఆరిపోయిందంటే ఇది అచ్చం పొడి బియ్య పిండిలాగా వచ్చేస్తుంది. కాబట్టి తడి బియ్య పిండిలాగా ఉండాలి కాబట్టి ఇట్లాగా ఒక చోటకి తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేడి చేసుకోవటానికి మనము 4 కప్స్ తీసుకున్నాం కదా, 4 కప్స్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. బెల్లం ముక్క కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి. పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకోండి. ఇంతలోకి మనం సగ్గుబియ్యం నానబెట్టుకుందాము. మెయిన్ పాల తాలికలోకి ఇంగ్రీడియంట్స్ సగ్గుబియ్యం కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నానబెట్టుకోండి. జస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి వాటరు బెల్లం కరిగిపోయి బాగా హీట్ అయినాయి. దీని తర్వాత మనం ముందుగా తడి బియ్య పిండి సపరేట్గా పక్కన పెట్టుకున్నాం కదా, కాబట్టి బియ్య పిండి అంతా ఎక్కువ యాడ్ చేయకుండా ముందు చూసుకొని దాని కన్సిస్టెన్సీకి తగ్గట్టు గట్టిగా చపాతీ పిండిలాగా వచ్చేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చాలా వరకు మిస్టేక్ చేసామంటే మాత్రం పిండి అంతా జావ అయిపోతుంది. మీరు 2 గ్లాసెస్ బదులు కొత్తగా చేస్తున్న వాళ్ళైతే 1 గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకోండి. మీకు పిండి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఇట్లాగా చపాతీ పిండిలాగా అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకుండి మనము తడిపిండి అయితేనే టేస్ట్ బాగుంటుంది. వేడి నీళ్ళు ఎందుకు వేసుకున్నామంటే తడిపిండి కొంచెం బంక అంటే అతుక్కోవడానికి సరిపడినంత వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మీరు కావాలనుకుంటే చక్రాల గిద్దలు ఉంటాయి కదా, దాంట్లో అయినా ఒత్తుకోవచ్చు. నెక్స్ట్ పాల తాలికలు చేసుకోవడానికి సపరేట్గా మూగుడు ఉంటుంది, వాటితో అయినా చేసుకోవచ్చు. అవి 2 అవైలబుల్గా లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలా సింపుల్గా చేత్తో ఇట్లాగా సన్నగా చేసుకున్నామంటే మాత్రం పొడుగ్గా పాల తాలికలు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మనము టేస్ట్ అంతా ఈ పాల తాలికలు చేసే దాంట్లోనే ఉంటుంది. ఈ తాలికలు అనేవి కొంచెము లావుగా
ఉండకుండా సన్నగా ఉంటే తొందరగా కుక్ అవుతాయి. నెక్స్ట్ అలాగే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట, జ్యూసీగా. చూసాం కదా, ఇట్లాగా తాలికలన్నీ నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇట్లా చేత్తో చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే చక్రాల గిద్దలైనా యూజ్ చేసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే మూకుడు ఉంటుంది కదా, మూకుడులో చేసేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. రెసిపీ అయితే మాత్రం మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెము స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్కి కొంచెం తక్కువగానే చేసుకోండి, బాగుంటాయి. ఇట్లాగా పాల తాలికలు చాలా పొడుగ్గా చేసుకున్నాయి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని వేడి నీళ్ళు అయితే హీట్ చేసుకోవాలి. నీళ్ళు హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవైతే వేసుకోవాలి. ఒక 50% ఉడకాలి, సగ్గుబియ్యం ఎక్కువ ఉడకకూడదు. వేడి నీళ్ళు ఎందుకు పోసుకున్నా అంటే ముందు పాలల్లో వేసుకొనైనా తాలికలు ఉడికించుకోవచ్చు, కానీ పాలల్లో వేస్తే తాలికలు ఎంతసేపటికి ఉడకవు, గట్టిగా వచ్చేస్తాయి. అందుకని చెప్పి ముందు నేను వాటర్లో ఉడకబెట్టుకొని నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్కి అయితే వెళ్తాను. ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యం అనేది బాగా ఉడికింది కదా, నెక్స్ట్ ఈ తాలికలన్నిటిని మనం 1 by 1 విరగకుండా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే తాలికలు చేసుకునేటప్పుడు చిన్నగా అయినా చేసుకోండి, లేదు అనుకుంటే మనకి పొడుగ్గా కావాలనుకుంటే పొడుగ్గా చేసుకోండి. వెంటనే ఈ తాలికలు వేసిన తర్వాత మనం వాటర్ని అటు ఇటు తిప్పామంటే మాత్రం తాలికలన్నీ బ్రేక్ అయిపోయి అస్సలు పాడైపోతాయి తాలికలు. అందుకని చెప్పి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టారంటే తాలికలు వాటికవే పైకి లెగిచి ఉడికినట్టు పైకి లెగుస్తాయి. ఇప్పుడు సగ్గుబియ్యం ఇట్లా తేలినాయి కదా, అట్లాగా తాలికలు కూడా పైకి తేలి వస్తాయి అన్నమాట. అట్లా వచ్చేంత వరకు మనం తాలికల్ని చేయి పెట్టి కదిలించకూడదు. కదిలించామంటే మాత్రం తాలికలు అనేవి బ్రేక్ అయిపోతాయి. కాబట్టి ఈ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిన టిప్స్ కొన్ని, వాటిల్లో ఈ మెయిన్ టిప్ అనమాట. చూడండి, ఇట్లాగా బాగా వాటర్ హీట్ ఎక్కువైపోయి తాలికలు పైకి లేచి రావాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఎంత కదిలించినా తాలికలు అనేవి ఇరగవు. ఇప్పుడు ఈ వాటర్లో తాలికలన్నీ ఫుల్గా నీట్గా ఉడికిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మిగిలిన స్టెప్స్కి అయితే వెళ్ళాలి. ఈ స్టెప్లో మనం తాలికలు ఉడకబెట్టలేదంటే మాత్రం తాలికలు గట్టిగా ఉంటాయి, టేస్ట్ అయితే బాగోదు. చూసారు కదా, ఇప్పుడు తాలికలు ఉడికేలోపు నెక్స్ట్ పక్కన మనము బెల్లం అయితే రెడీ చేసుకుందాము. నేనైతే ఒక 3 గ్లాసెస్ బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా కొట్టుకొని పక్కన ఉంచుకున్నాను. మనం తాలికలు చేయగా మిగిలిన కొంచెం పిండి ఇట్లా ఉంచుకొని దీంట్లో బెల్లం యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ బెల్లము నెక్స్ట్ అలాగే ఈ బియ్యపు పిండి ఉంది కదా, ఈ పిండి మొత్తం అంతా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యపు పిండిని మనం ఎందుకు ఉంచుకున్నామంటే మనము ఇందాక తాలికలు వేసాం కదా, ఆ కన్సిస్టెన్సీ థిక్గా రావటానికి కొంచెం బియ్యపు పిండి అయితే ఉంచుకున్నాము. మీరు కూడా తాలికలు చేసేటప్పుడు మొత్తం చేసేయకుండా ఒక ముద్ద ఈ పిండి అయితే కొంచెం ఉంచుకొని ఇట్లాగా బెల్లం కరిగిపోయేంత వరకు ఈ పిండి బెల్లము రెండు మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ బెల్లం వేసుకున్నాను కదా, మీరు కావాలనుకుంటే 2 గ్లాసెస్ బెల్లము 1 గ్లాస్ షుగర్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే మొత్తం బెల్లమే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ తాలికలు ఉడికినాయా లేదా అని చెప్పి ఇట్లాగా స్పూన్తో నొక్కామంటే మాత్రం తాలికలు ఈజీగా ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి. మారిపోయినప్పుడు నెక్స్ట్ మనం మిగిలిన ప్రాసెస్కి అయితే వెళ్ళాలి. ఈ రెసిపీ అయితే సంక్రాంతి టైంలో చాలా బాగా చేస్తారండి, ట్రెడిషనల్ రెసిపీ అనమాట. ఇప్పుడు ఈ రెసిపీస్ ఎవ్వరు చేయట్లేదు, ఇన్స్టెంట్గా మనం బయట కొనుక్కుంటున్నాం కదా, కానీ ఇంట్లో చేసుకుంటే టేస్టే వేరనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు ఎగ్జాక్ట్గా కొలతలు అయితే ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఇవి ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక బెల్లము అని చెప్పి పిండి 2 మిక్స్ చేసుకున్నాం కదా, అది దీంట్లో పోసేసుకోవాలి. బెల్లము నాకు స్వీట్ కొంచెం తక్కువగా అనిపించింది, ఇంకొంచెం ఎక్కువగా కావాలని చెప్పి నేను తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక బియ్యపు పిండి టెక్స్చర్ కలిపి పోసాం కదా, దీనివల్ల ఈ పాల తాలికలు అనేవి కొంచెం చిక్కబడతాయి. ఈ చిక్కబడిన తర్వాత కొంచెం యాలుక్కాయలు నెక్స్ట్ అలాగే పంచదార పొడి 2 మిక్సీలో వేసుకొని అయితే దీంట్లో మిక్స్ చేసుకున్నాను. నేను తీసుకున్న బెల్లం అయితే స్వీట్నెస్ కొంచెం తక్కువగా అనిపించింది. నేను ఎక్స్ట్రా తర్వాత ఇంకో గ్లాస్ యాడ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది నేను తినే స్వీట్కి. మీరు కూడా ఇప్పుడు ఈ టైంలో కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి, స్వీట్ సరిపోయిందా లేదా అని చెప్పి. నేను చెప్పిన 3 గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న బెల్లము నాకు అంతగా తీపి లేదు, తక్కువగా ఉంది, అందుకని చెప్పి నేనైతే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా తాలికలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నెక్స్ట్
మనము దీంట్లోకి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, కాగబెట్టి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక ముందు పాలల్లో ఉడకబెట్టుకున్నామంటే తాలికలు అస్సలు ఉడికేవి కాదు. మన నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఉడికాయి. నెక్స్ట్ అలాగే అడుగు మాడిపోతుంది అట్లా పాలల్లో ఉడకబెడితే. అందుకని చెప్పి ఈ ప్రాసెస్లో అయితే చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు పాలు చల్లారిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇది వేడిగా ఉంది, పాలు చల్లగా ఉండాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు ఇది చల్లారిపోయి, ఏదో రెండిట్లో ఒకటే వేడిగా ఉండాలి, ఒకటి చల్లగా ఉండాలి. అప్పుడే యాడ్ చేసుకోవాలి, లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది. అట్లాగే పాలు మనం మన ఇష్టం వచ్చినట్టు పోసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు కొంత ఎక్కువ పాలు ఎక్కువగా పోసుకుంటారు, కొందరేమో తక్కువగా పోసుకుంటారు, మన ఇష్టము. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, వేడి వేడిగా తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ కాంబినేషను నెయ్యి, అట్లాగే పప్పు, సప్పిడి పప్పు ఉంటుంది కదా, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఫెస్టివల్కి, సంక్రాంతి ఫెస్టివల్కి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే పాల తాలికల రెసిపీ. నాకైతే ఈ రెసిపీ ఫస్ట్లో వచ్చేది కాదు, నేను నేర్చుకున్నాను. ఒక్కసారి చేసామంటే కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. అట్లాగే ఫెస్టివల్కి మీ ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎట్లా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, మీకు డీటెయిల్డ్గా చెప్తాను. చూసారు కదా, ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత బౌల్లో వేసుకొని తిన్నామంటే మాత్రం తాలికలు ఎక్కడ విరిగిపోలేదు. చూసారా, మనం చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యామంటే పాల తాలికలు చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఫెస్టివల్కి ట్రై చేయండి ఒక్కసారి, నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు చాలా బాగా చేసేది ఈ రెసిపీ కోసం. ఫెస్టివల్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని పద్దాకలా, అంత ఇష్టం నాకు ఈ పాల తాలికల రెసిపీ అంటే. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఈ రెసిపీని మా అమ్మమ్మ దగ్గరే చేయించుకొని తింటాను, అంత ఫేవరెట్ నాకు. కొన్ని స్వీట్ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోం కదండి. ఇది మా అమ్మమ్మ చేసే పాల తాలికల రెసిపీ నాకైతే చాలా ఫేవరెట్. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.